హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శారీ టు లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఈరోజు వీడియోలో అయితే కటింగ్ అప్లోడ్ చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను. దానికోసం నేను 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. సో ఇదైతే శారీ. నేను శారీ నుంచి ఇంకా ఏం కట్ చేయలేదు, ఇది కొత్త శారీనే. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూసేయవచ్చు. ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి. నేను పళ్ళు సపరేట్ చేసేస్తున్నాను, ఎందుకంటే లెహంగాకి పళ్ళుతో అవసరం లేదు కాబట్టి నేను సపరేట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి. ఇంకొక సైడ్ బ్లౌజ్ ఉంది. సో నేను బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది కాబట్టి బ్లౌజ్ కూడా నేను తీసేస్తున్నాను. మీరు కావాలంటే ఇది బ్లౌజ్ని బ్లౌజ్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే లెహంగా పైకి ఈ బ్లాక్ కలర్దే యూస్ చేశానండి. బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే నాకు పైన బార్డర్ కూడా అవసరం లేదండి, అందుకని పైన బార్డర్ కూడా నేను తీసేస్తున్నాను. ఎందుకంటే అది ఇంకా వేరే మనం యూజ్ చేసుకోవచ్చు కదా, వేరే దేనికైనా వేసుకోవచ్చు కదా అని నేను అది తీసేస్తున్నాను. అలాగే లెంత్ కూడా ఎక్కువైపోతుంది. సో బార్డర్ కూడా తీసేసాను. కింద బార్డర్ ఎక్కువ పెద్దగానే ఉంది. ఒకవేళ చిన్నగా ఉన్నట్లయితే మనం పైన బార్డర్ కింద వేసుకోవచ్చు. అలా అయితే బార్డర్ కూడా పెద్దగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో బ్లౌజ్ పీస్ తీద్దాం అనుకున్నాను కదండి, అందుకోసమని ఒక 1 మీటర్ క్లాత్ సపరేట్ చేసేస్తున్నాను. సో ఇది మొత్తం తీసేసాక 4 మీటర్స్ అలా ఉందండి క్లాత్. దాంట్లో నుంచి నేను 1 మీటర్ సపరేట్ చేసేస్తున్నాను. సో మనకి లెహంగాకి 3 మీటర్స్ వస్తుందండి. సో అదైతే బ్లౌజ్కి తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం లెహంగా లెంత్ ఎంత ఉందో పెట్టుకోవాలండి. సో దానికోసం నేను ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇది లెంత్ అయితే మనకి 36 ఇంచెస్ అలా ఉందనుకోండి, ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే మనం పైన నాడపట్టి పెడతాం కదా, సో అందుకని 1 ఇంచ్ తక్కువే తీసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తే ఒకేసారి అయిపోతుందండి. మొత్తం ఒకే లేయర్ కట్ చేసినట్లయితే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కదా. సో ఇలా వేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను లెంత్ చూస్తున్నానండి. మనకి లెంత్ ఎంత ఉందో అంతకంటే 1 ఇంచ్ తక్కువగా కట్ చేసుకోవాలి. సో ఇది 36 ఉంది, నేను 35 కట్ చేస్తున్నానండి. కింద ఒకవేళ నేనేం కింద ఫోల్డింగ్ చేయట్లేదండి. ఒకవేళ కింద ఫోల్డింగ్ చేయాలనుకుంటే మీరు ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. సో ఇది లెంత్ అండి. పైనది మనకి శారీది కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా హార్డ్ ఉంటుందండి. పైనది నార్మల్ స్ట్రైట్ పీసే, కాకపోతే ఇది మనం క్రాస్ కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 ఎండింగ్స్ ఫోల్డ్ చేసుకొని 2 ఎండింగ్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా మనం పెట్టుకోవాలండి క్రాస్గా. సో ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ వేసుకోవాలి. సో మనకి పన్నా తక్కువ ఉంది కాబట్టి కింద జాయింట్స్ వస్తాయండి. ఇప్పుడు మనము నడుము చూసుకుందాం. సో నడుము దగ్గర వచ్చేసి మనకి 28 ఇంచెస్ ఉందండి. సో దాన్ని 4 ఫోల్డ్స్ వేయాలి. మనకి 4 లేయర్స్ ఉన్నాయి కదా, సో అందుకని బై 4 వేసుకోవాలండి. సో 7 వస్తుంది కదా, ఇంకొక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 7.5 అలా పెట్టుకోవాలండి. అది మాయా కోసం మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి పైన 1 ఇంచ్ మనం అక్కడ వదిలేసాం కదా, సో నాడపట్టి కోసం ఆ 1 ఇంచ్ నుంచి మనము లెంత్ చూసుకోవాలండి. సో లెహంగా లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, నేను అందుకని 35 పెడుతున్నానండి. ఇది ఫోల్డ్ చేస్తే మనకి 34 అలా వస్తుంది. సో మనం టేప్ని ఇలా జరుపుతూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలి. సో కింద 2 లేయర్స్ అయితే మనకి జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ పైన 2 లేయర్స్ మనకి జాయింట్స్ పడతాయి. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుందండి, కానీ ఈజీనే. నేను ఫస్ట్ నడుమైతే కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కింద కూడా కట్ చేయాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
అయిపోయింది కదా. ఇప్పుడు మనం జాయింట్స్ వేద్దాం. సో ఆ మిగిలిన పీసే మనకి ఇలా క్రాస్ వస్తుందండి, ఒక సైడ్ సన్నగా వస్తుంది. సో అదే మనం వేసుకోవాలి. సో ఇలా క్రాస్ వస్తుంది కదా సన్నగా, మనం అదే ఇటు సైడ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కింది లేయర్ని చూస్తూ మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఫింగర్స్తో ఇలా అంటే మనకి తెలుస్తుందండి. సో అక్కడ మనం మార్క్ చేసుకోవచ్చు, లేదంటే మీరు టేప్తో అయినా చేసుకోవచ్చు అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. సో నేను మార్క్ చేసేసాను కదా, ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. సో ఇలా క్రాస్ కట్ అయితే మనకి లోపల గేరా మంచిగా ఫుల్ ఫ్లేర్గా వస్తుందండి. అంతే అండి, అయిపోయింది కటింగ్. నెక్స్ట్ ఏంటంటే మనము నాడపట్టి అన్నాం కదా, సో అది కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను లైనింగ్ కట్ చేస్తున్నాను. నాడపట్టికి కూడా నేను లైనింగ్ వేయాలనుకుంటున్నాను, సో అందుకని దీనిలో నుంచే తీసుకుంటున్నాను. ఒక 3 ఇంచెస్ తీసుకోవాలండి వెడల్పు. 3 ఇంచెస్ తీసుకుంటే మనకు అది 1 ఇంచ్ అలా వస్తుంది. సో అందుకని 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ పొడుగు వచ్చేసి 28 కదా, సో బై 4 వేసుకుంటే ఇది కూడా 7 వస్తుంది కదా. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి దీనికి కూడా, ఎందుకంటే మనం ఫోల్డ్ చేస్తాం అలాగే జాయింట్ చేస్తాం కదా, అందుకని చెప్పి నేను 8 తీసుకుంటున్నాను. సో ఇది కూడా మనం మెయిన్ పీస్ కట్ చేసుకుందాం. సో ఇలా వస్తుందండి మనం ఫోల్డ్ చేస్తే. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను లైనింగ్ వేసి దానంతా కట్ చేసుకుంటున్నాను, మెయిన్ పీస్ కూడా. సో ఇంతే అండి, లెహంగా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.